ఈ ఓదార్చు ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న నా ప్రియమైన దేవుని పిల్లలకు మరొక మారు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను ఆదరిస్తూ అభిమానిస్తూ మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి, ప్రపంచవ్యాప్తముగా దేవుని మహాకృపను బట్టి దేవుని సువార్తను చెప్పడానికి దేవుడు కృప చూపారు. ఒకవేళ నేరుగా మీ గృహాలలోకి నేను రాలేకపోయినప్పటికీ, ప్రత్యక్షంగా మిమ్మల్ని కలుసుకోలేకపోయినప్పటికీ, మీకోసం మీ కుటుంబాల కోసం అనుదినము ప్రార్థన చేస్తున్నాను అన్న సంగతిని మాత్రం మర్చిపోవద్దు. ఎక్కడో రాష్ట్రానికి మూలన కోయా లంబాడి ప్రజల మధ్య జరుగుతున్న, ఛత్తీస్గఢ్కి అతి సమీపంలో రాష్ట్ర చివరిలో జరిపించబడుతున్న ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించిన ఆ ప్రేమను నేను మరవలేను. ఆ ప్రేమను నేను విడిచిపెట్టలేను. 1 కాదు 2 కాదు బిడ్డ, 10 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాలు కొనసాగడానికి మీరు సహకరించారు. అందును బట్టి మీకు వందనాలు. రండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంత్రపు వేళ ఈ కార్యక్రమం ద్వారా మీతో సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములోని 17వ వచన భాగములోనికి మనం వెళితే, భక్తుడైన యోహాను ద్వారా దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి లేఖనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో ఒక చక్కని మాటను భక్తుడైన యోహాను సంఘానికి తెలియచేస్తున్నాడు. లోకము దాని ఆశయు గతించును, పోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడట. లోకములో ఉన్నవి అన్నీ కూడా ఒక రోజున గతించిపోతాయి బిడ్డ. లోకములో ఉన్న సంపదలు, లోకములో ఉన్న ఆలోచనలు, లోకములో ఉన్న ప్రతి సంపాదన ఒకటి రోజున గతించిపోతాయి. కానీ దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో, ఎవరైతే దేవుని చిత్తమును జరిగించడానికి దేవుడు పిలుచుకుంటాడో, ఎవరైతే దేవుని పిలుపును బట్టి దైవ చిత్తాన్ని జరిగించడానికి నిలబడతారో, వారు మాత్రం నిరంతరము నిలిచి ఉంటారట. నిజమే. ఈ రోజున నువ్వు నేను ఆలోచించవలసిన ఆలోచన ఏమంటే, ఒక కంపెనీ ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ వస్తువుని ఒక ఉద్దేశముతో ఆ కంపెనీ తయారు చేస్తుంది. ఒక వస్తువు తయారు చేయబడి మార్కెట్లోకి రావటం అంటూ జరిగితే ఆ వస్తువు వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక మొబైల్ కంపెనీని తయారు చేసేవాడు ఆ మొబైల్ కంపెనీలో ఆ మొబైల్ ఎందుకు తయారు చేశాడంటే, ఇతరులకు ఈ మొబైల్, ఈ ఫోన్ సమాచారం అందించడానికి ఉపయోగపడుద్దని, ఎక్కడో ఉన్న దేశమును దాటి దేశములో ఉన్న వ్యక్తితో మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం, వారిని చూస్తూ మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి. అంటే ఆ వస్తువు తయారు చేయబడింది ఇతరులకి, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి సమాచారం అందించడము, క్షేమాన్ని తెలుసుకోవడము, రకరకాలైన విషయాలను తెలుసుకోవడానికి ఆ వస్తువు తయారు చేయబడింది. అలాగే నేను నా చేతిలో ఉన్నటువంటి ఈ మౌత్, దీని ద్వారా నేను మాట్లాడుతుంటే దీని ద్వారా సౌండ్ బయటకు వచ్చి దాని ద్వారా శబ్దము బయటకు రావడాన్ని బట్టి మాట మీకు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏ వస్తువైనా ఒక వ్యక్తి తయారు చేయటం అటు జరిగితే, ఒక కంపెనీ తయారు చేయటం అటు జరిగితే దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది.
అలాగనే నిన్ను తయారు చేయడంలో, నన్ను తయారు చేయడంలో, నిన్ను దేవుడు నిర్మించడంలో, నన్ను దేవుడు నిర్మించడంలో దేవునికి కూడా ఒక ఉద్దేశము ఉన్నది. ఏ ఉద్దేశము లేకుండా దేవుడు ఈ భూమి మీదకు ఒక మనుషుడిని పంపడు బిడ్డ. ఏ ఆలోచన ఆ వ్యక్తి పట్ల దేవునికి లేకుండా ఆ వ్యక్తిని దేవుడు ఈ భూమి మీదకు పంపడు. నిన్ను కూడా ఒక ఉద్దేశముతో ఈ భూమి మీదకు పంపాడు. నిన్ను కూడా ఒక ఆలోచనతో దేవుడు ఈ భూమి మీదకు పంపాడు. 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకు రావడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభువును గురించి, యేసుక్రీస్తు మాట్లాడిన మాటలను గురించి భక్తుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 10వ అధ్యాయం 8-9 వచనాలు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అన్నట ప్రభు అయిన యేసు వారు చెప్పారట. అవును, యేసు ప్రభు వారు ఎందుకు పంపబడ్డారంటే తండ్రికి ఒక చిత్తం ఉన్నది ప్రజల పట్ల, తండ్రికి ఒక ఆలోచన ఉన్నది దేవుని ప్రజల పట్ల. కొన్ని వేల సంవత్సరాల క్రితం బిడ్డ దేవుని చేతిలో ఉన్న మనుషులు, దేవుని హస్తములలో ఉన్న మానవ జాతి దేవుని చేతుల నుంచి జారిపోయారు బిడ్డ. అల్లారు ముద్దుగా చేసుకునే మనిషి, ఆయన రూపములో, ఆయన సారూప్యములో నిర్మించబడిన ఈ మనుష్యుడు ఆయన చేతులలో చిక్కుకున్న ఈ మనుష్యుడు కొన్ని సంవత్సరాల క్రితం దేవుని చేతిలో నుంచి జారిపోయిన మనిషిని, జారిపోయిన మానవుని తిరిగి మరలా ఎలా రక్షించుకోవాలని ఆలోచన చేసి, జారిపోయిన మనిషి పాపములో కూరుకుపోయి ఉంటే, జారిపోయిన మానవుడు పాపానికి దగ్గరైపోయి పాప శాప జీవితాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే బిడ్డ, ఆ పాపము నుండి, శాపము నుండి, మలినము నుండి కడిగి తనకు అప్పగించడానికి యేసు ప్రభువుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించారు. అందుకని యేసు ప్రభు వారు చెబుతారు, నాన్న యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో అన్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అన్నారు. యేసు ప్రభువుని తండ్రి పంపించటం వెనుక ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడమే నేను వచ్చిన పని అని యేసు ప్రభు చెబుతున్నారు. యేసు ప్రభు తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలే, తన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి రాలే, తన సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి భూమి మీదకు రాలా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చారు. నన్ను పంపించిన నా తండ్రి చిత్తమును నెరవేర్చటమే, దానిని తుదముట్టించటమే నాకు ఆహారమయ్యున్నదని యేసయ్య అన్నారు. అవును, ఈ సాయంత్రపు వేళ వాక్యం ఉంటేనే నా బిడ్డ, నీవు నేను ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డామంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. నీ చిత్తమును నెరవేర్చుకోవడానికి నువ్వు రాకూడదు, నీ చిత్తమును జరిగించడానికి నువ్వు పని చేయకూడదు. యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆ కల్వరి శిలువలో మలినమైపోయిన మనలాంటి వారందరినీ, శాపగ్రస్తమైన మన జీవితాలను, రోత బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన బ్రతుకులను తన శ్రేష్టమైన రక్తముతో కడిగి, తన విలువైనటువంటి రక్తముతో మనల్ని కొనుక్కొని పరిశుద్ధపరిచి తన రక్తముతో 2018 సంవత్సరాల క్రితం తండ్రికి ఆ కల్వరి శిలువలో మనల్ని అప్పగించాడు. అవును, యేసయ్య నీ కోసం నా కోసమే వచ్చాడు బిడ్డ.
యేసయ్య తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకొనలే. యేసయ్య తన సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోలా. ఈ రోజున నువ్వు నేను దైవ చిత్తమును నెరవేర్చటం మనము ఆలోచన చేయాలి. దైవ చిత్తాన్ని నెరవేర్చటం మనం నేర్చుకోవాలి. అందుకనే భక్తుడైన దావీదు 143వ కీర్తన 10వ వచనములో ఆయన రాస్తాడు, దేవా నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించటం నాకు నేర్పు. దేవుని చిత్తమును మనం నేర్చుకోవాలి. దైవ చిత్తమును మనం నేర్చుకొని ఆ చిత్తానుసారముగా మనము జీవించినట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన బ్రతుకులలో ఉన్న శూన్యత తొలగిపోతుంది. ఈ రోజుల్లో దైవ చిత్తాన్ని నెరవేర్చే వారు తక్కువగా ఉన్నారు. వారి స్వచిత్తాలను, సొంత ఆలోచనలను, సొంత ఉద్దేశాలను నెరవేర్చుకునే వారు ఎక్కువైపోయారు. అందుకని వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఫలాలు వారి బ్రతుకుల్లోకి రావటం లేదు. దేవుని చిత్తములో నువ్వు జీవించాలి. దైవ చిత్తాన్ని జరిగించడానికి నువ్వు పిలువబడ్డా. నీ వెనక దేవుడు ఏదో ఒక ఉద్దేశం ఉండి ఉంటుంది. నిన్ను పిలవడం వెనుక, నిన్ను రక్షించడం వెనుక, నిన్ను ఎన్నుకోవడం వెనుక దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము ఏదో ఉండి ఉంటుంది. నిజమే నాన్న. ఎక్కడో ఓ మారుమూల చిన్న గ్రామంలో శాపకరమైన జీవితంలో, పాప జీవితంలో కొట్టిమిట్టాడుతున్న నన్ను మనుష్యులందరి చేత తృణీకరించబడి, మనుష్యులందరూ అవమానించినటువంటి జీవితం, ఎవరి ప్రేమకు నోచుకొని జీవితం, ఎవరు కూడా ప్రేమించి పిలిచేటటువంటి బ్రతుకు కాదు నాది. వెలివేయబడిన జీవితం, తృణీకరించబడిన జీవితం, శాప జీవితం, పాప జీవితమైన నా జీవితాన్ని దేవుడు ఎన్నుకోవడము వెనుక ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక ప్రత్యేకమైన తలంపు దేవునికి ఉన్నది. ఆ ఉద్దేశాన్ని నేను కూడా నెరవేర్చటంలో ముందుకు కొనసాగాల్సిన అవసరత నాకెంతైనా ఉన్నది. ఈ రోజున దేవుని చిత్తములో నువ్వు ఉన్నావా లేవా? నువ్వు నిరంతరము జీవించి ఉండాలంటే, నువ్వు నిరంతరము బ్రతికి ఉండాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. నువ్వు లోకం కోసం, లోక సంపాదనల కోసం, లోకములో ఉన్న వాటిని పొందుకోవడం కోసం ప్రయత్నించి దైవ చిత్తములో నుంచి వెళ్ళిపోయావేమో. లోకములో ఉన్నవన్నీ కూడా ఒక రోజున గతించిపోతాయట. ఒకవేళ దైవజనుడా, నువ్వు దైవజనుడు అయితే దేవుని చిత్తం ఎలాంటిదో కనుగొ. దైవ చిత్తము లేకుండా జీవించడం, దైవ చిత్తము లేకుండా సేవ చేయటం, దైవ చిత్తము లేకుండా దేవుని పరిచర్య కొరకు రావడం కూడా అది భయంకరమైన పరిస్థితుల్లోకి నడిపించింది. దైవ చిత్తములో లేని కోట్ల రూపాయలు కంటే దైవ చిత్తములో ఉన్న 10 పైసలు చాలండి మనం జీవించడానికి. చాలామంది ఈ రోజుల్లో దైవ చిత్తము లేకుండా సేవ చేయడం, దైవ చిత్తము లేకుండా జీవితాలను ముగించి వేస్తున్నారు. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దైవ చిత్తం ఏదో అది ఎరిగి పరిచర్య చేయాలి. దైవ చిత్తం ఏదో ఎరిగి మనం నడవాలి. అందుకోసం అంటున్నాడు యోహాను, లోకమును సంపాదించుకుంటున్నారేమో, లోకమును కోరుకుంటున్నారేమో, అవన్నీ కూడా ఒక రోజున గతించిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, ఎవరైతే నెరవేర్చడానికి ముందుకు వస్తారో వారు మాత్రము నిరంతరము నిలిచి ఉంటారట. దేవుని చిత్తము నెరవేర్చబడేటప్పుడు నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగులు వేయాలి. ఒక రోజున అబ్రహాం అనబడే వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాం, అబ్రహాం.
అబ్రహాం ఒక్కసారిగా ఎప్పుడూ వినని ఆ స్వరం ఎవరిదై ఉంటుంది అని ఆలకించటం ప్రారంభించి, చెప్పండి అయ్యా చెప్పండి అంటుంటే ఆ స్వరం దేవుడిదని గ్రహించాడు. ఆ స్వరం నిజమైన దేవుడిదని గ్రహించాడు. ఎలా గ్రహించాడు నిజమైన దేవుడిదని అంటే, అబ్రహాము అప్పటి వరకు బొమ్మల వ్యాపారం చేసుకుని బ్రతికేవాడు. ఏం బొమ్మల వ్యాపారం చేసేవాడంటే, రకరకాల దేవతల బొమ్మలను, రకరకాల దేవుళ్ళను చెప్పుకొని కొన్ని బొమ్మలను తయారు చేసి వాటిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుని బ్రతికేవాడు అబ్రహాం. కానీ దేవుళ్ళు అని ఆ బొమ్మలను చెప్పి అమ్ముతున్నాడు, దేవతలని ఆ బొమ్మలను చెప్పి అమ్ముతున్నాడు. కానీ ఆ బొమ్మలు ఎప్పుడూ అబ్రహాముతో మాట్లాడలేదు. ఆ బొమ్మలు ఎప్పుడు అబ్రహాము ముందు కదలలేదు. అందుకోసమే నన్ను పిలుస్తున్నవాడు నిజమైన దేవుడని ఎరిగి వాటన్నిటినీ విడిచిపెట్టి రాగలిగాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వాటన్నిటిని వదిలివేసి రావడానికి గల ప్రధానమైన కారణం ఇదే. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళని చెప్పి బొమ్మలమ్మేను, ఇన్ని సంవత్సరాల నుంచి దేవతలని చెప్పి బొమ్మలమ్మేను. ఆ దేవుళ్ళని చెప్పబడినవి, దేవతలని చెప్పబడినవి ఎప్పుడూ నాతో మాట్లాడలేదే. కానీ నేను ఒక స్వరం వింటున్నాను. ఈ స్వరం సజీవమైనది. అయితే నిజమైన దేవుడు ఈయనే అని ఆయన వ్యాపారాన్ని సైతం వదిలేసి దేవుడు పిలిస్తే వెళ్ళిపోయాడు. దేవుడు పిలిస్తే వచ్చాడు. కానీ దేవుడు పిలిచింది ఏంటంటే, అబ్రహామా, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. నువ్వు చూసే దేశమంతా నీకు నేను ఇస్తాను అబ్రహాం అని అబ్రహాముతో చెప్పగానే అబ్రహాము లేచి ఒక్కడే వెళ్ళాలి. కానీ అబ్రహాముతో పాటు అబ్రహాము తండ్రి అయిన తెరహును, అలాగనే అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకుని బయలుదేరాడు. చూడండి, లోతు ఎవరంటే లోక సంబంధి, లోకాన్ని కోరుకునే మనుష్యుడు. తెరహు ఎవరంటే ఎప్పుడు తడువు చేసేవాడు, ఆలస్యం చేసేవాడు అని అర్థం. అంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి నేను పిలిచినప్పుడు నువ్వు ముందుకు రావాలి. ఈ లోకాన్ని ప్రేమించేవారు, లోకం విషయంలో తడువు చేసేవారు నీతో ఉంటే ఏం జరుగుద్దంటే, అబ్రహాము జీవితంలో చాలా సంవత్సరాలు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అబ్రహాము పిలిచినప్పుడు లోతుని వెంట పెట్టుకొని రాకూడదు. లోతు వచ్చినప్పుడు లోతులో ఉన్నది ఏంటంటే దేవుని ఆలోచనలు, దేవుని కోరికలు, దేవుని పట్ల ఉద్దేశాలు లేవు. లోతు ఎంతసేపటికి లోకాన్ని సంపాదించాలి, లోకములో ఉన్న వాటిని పొందుకోవాలి, లోకాన్ని ఎలా పొందుకోవాలని ఆలోచన కలిగి ఆశించే వ్యక్తి లోతు. లోతు ఎప్పుడైతే అబ్రహాముతో వచ్చాడో, అబ్రహాములో దేవుని చిత్తము నెరవేర్చబడటంలా అప్పుడప్పుడు నువ్వు ఎన్నుకొని నీతో తీసుకొచ్చుకుంటున్న స్నేహితులు, అప్పుడప్పుడు నువ్వు కోరుకొని నీతో తీసుకొచ్చుకుంటున్న నీ స్నేహితులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీతో నడుస్తున్నటువంటి నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఆశీర్వాదానికి, దైవ చిత్తము నీలో నెరవేర్చకుండా ఉండడానికి ఆటంకం అవుతుంటారు. ఈ రోజున లోతు చేసిన ఆలోచనలు దేవునికి విరుద్ధమైనవి. లోతు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి రావాలని, దేవునిలో ఉండాలని కోరుకునేవాడు కాదు. అబ్రహామేమో ప్రార్థన అనేవాడు, లోతేమో లోకము కోరుకునేవాడు. అందుకోసమే లోతు కాపరులు, అబ్రహాము కాపరులు కొట్టుకునే కాడికి వచ్చింది, విడిపోయే పరిస్థితులు దాపురించాయి. కారణం లోతులో ఆత్మీయమైన జీవితం లేకపోవటమే.
లోతులో ప్రార్థనా జీవితం లేకపోవటమే. ఈ రోజున అబ్రహాము చేసిన కొన్ని పొరపాట్లు, దైవ చిత్తము నెరవేర్చడం కోసమై అబ్రహాం పిలువబడితే, దేవుని ఉద్దేశం నెరవేర్చబడటం కోసం అబ్రహామును దేవుడు పిలిస్తే, అబ్రహాము దేవుని చిత్తమును నెరవేర్చడానికి పిలువబడినప్పుడు అబ్రహాము చేసిన పొరపాటు ఏంటంటే లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. నువ్వు ఎన్నుకునే స్నేహితులు, నువ్వు కోరుకుంటున్న నీ బంధువులు, నీతో ఉన్న నీ కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు నీవు దేవుని చిత్తములో ఉండకుండా ఉండటానికి ఆటంకమవుతుంటారు. ఇది నువ్వు గమనించాలని దేవుని సేవకుడిగా చెబుతున్నాను. అంతేకాదు, అబ్రహాము దైవ చిత్తములో పిలువబడ్డాడు, కానీ దైవ చిత్తము తన జీవితంలో నెరవేరడంలా. కారణం ఏంటంటే అబ్రహాము తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలే. అబ్రహామే కాదు, అబ్రహాము భార్య శారా కూడా అంతే. అబ్రహాము భార్య అయిన శారా కూడా అంతే. దేవుడు వాగ్దానం చేశాడు మీకు బిడ్డనిస్తానని, కానీ వారు దాన్ని నిరీక్షించలేక, విశ్వసించలేక, నమ్మకం లేక తొందరపడి అబ్రహాముతో అంటుంది, నా దాసి అయిన హాగరుతో నువ్వు పోవయ్యా, మనకు దేవుడు ఈ రీతిగా నిన్న బిడ్డలనిస్తాడేమో. చూడు బిడ్డ, హాగరు దైవ చిత్తములో లేదు. అబ్రహాముకి శారాకి మాత్రమే బిడ్డ కలగాలి. అది వేరే రీతిగా వాళ్ళ ఇంట్లోకి రాకూడదు. అది దేవుని ఉద్దేశము కాదు, దేవుని ఆలోచన కాదు. కానీ అబ్రహాము శారా మాట విని దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు బిడ్డ. ఎప్పుడైతే హాగరుతో పోవటం జరిగిందో, హాగరు గర్భవతి ఈ బిడ్డను కన్నది. ఆ బిడ్డ ఎవరంటే ఇష్మాయేల్. ఎంత శోధించబడ్డారు వాళ్ళ కుటుంబం. హాగరు ద్వారా వచ్చిన కుమారుడు ద్వారా ఈ రోజున ప్రపంచం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే దైవ చిత్తములో లేని దాన్ని తెచ్చిపెట్టుకున్నారు. దైవ చిత్తములో లేని దాన్ని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోకూడదు. దైవ చిత్తములో లేని పరిచర్యలోకి మనం వెళ్ళకూడదు. దైవ చిత్తములో లేని సంఘములోనికి మనం వెళ్ళకూడదు. దైవ చిత్తములో లేని వాటిని మన జీవితంలో జరిగించకూడదు బిడ్డ. అబ్రహాము శారా దైవ చిత్తముకు వ్యతిరేకంగా వెళ్ళి హాగరుతో అబ్రహాము కూడడాన్ని బట్టి శారా అబ్రహాముల జీవితంలో చాలా డిస్టర్బెన్స్లు, ఒకటి కాదు వారింటి నిండా సమస్యలు ఏర్పడ్డాయి. కారణం దేవుని చిత్తములో లేని హాగరును తెచ్చిపెట్టుకున్నారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని చిత్తములో లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. చాలా మంది దైవ చిత్తములో లేని వివాహాలు మీకు మీరుగానే ప్రేమించుకుంటారు బిడ్డ, మీకు మీరుగానే ఇష్టపడతారు బిడ్డ, మీకు మీరుగానే లవ్ చేసి అన్నీ నిర్ణయించుకొని పెళ్లి చేసేసుకొని పాస్టర్ గారు మమ్మల్ని బ్లెస్ చేయండి అంటారు. నువ్వే ప్రేమించుకున్నావు, నువ్వే వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా కోరుకున్నావు. ఆ కోరుకున్న వ్యక్తిని తెచ్చుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని సేవకుని దగ్గరకు వచ్చి పాస్టర్ గారు బ్లెస్ చేయండి అంటున్నావు. ఒకవేళ సేవకుడి కనుక ప్రార్థించకపోతే మీకు కోపం. ఈ రోజున చాలా వివాహాలు దైవ చిత్తానుసారమైనవి జరగడంల సంఘాలలో చాలా వివాహాలు దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఎందుకు కోర్టుల చుట్టూరు క్రైస్తవులు తిరుగుతున్నారు బిడ్డ? డివోర్స్ అయిపోయి, కుటుంబాలు స్పాయిల్ అయిపోయి, జీవితాలు నాశనం అయిపోయి, ఎందుకు భయంకరమైనటువంటి పాప జీవితంలోకి కూరుకుపోతున్నాయి కుటుంబాలంటే దైవ చిత్తములో లేని వివాహాలు ఇలా జరిగేది. అప్పుడప్పుడు మీ కుటుంబాల్లో కూడా ఇటువంటి సమస్య వస్తుందేమో బిడ్డ. నీ బిడ్డలకు వివాహాలు చేయాలన్నా, నీ కుమారుడికి వివాహం చేయాలన్నా, నీ కుమార్తెకి వివాహం చేయాలన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని చిత్తం ఏంటో అడగాలి బిడ్డ, అడగాలి.
ఈ రోజుల్లో కోర్టులు చుట్టూరు తిరుగుతున్న బిడ్డలు ఎవరంటే దైవ చిత్తములు లేని బిడ్డలే, దేవుని చిత్తములో లేని వివాహాలే. దేవుని చిత్తములో లేని వివాహాలు, కుటుంబాలు భయంకరంగా శోధించబడతాయి, శపించబడతాయి, భయంకరమైన శ్రమలను అనుభవించే పరిస్థితులు వస్తాయి. హాగరు దైవ చిత్తములో లేదు నాన్న. అబ్రహాము హాగరుతో కలవడం దేవుని ఉద్దేశము కానే కాదు. ఏ వాక్యం వింటున్న బిడ్డ, ఒకవేళ నీ తల్లిదండ్రులు మాట వినకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, ఒక సేవకుడుగా నీతో మనవి చేస్తున్నా, నువ్వు చేస్తున్నది పొరపాటు బిడ్డ. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు బోధిస్తున్నప్పటికీ సంఘములో ఉన్న ఒక భయంకరమైనటువంటి ఆ పాడు బుద్ధి పోవడంలా. ఏమిటా బుద్ధి అంటే, వివాహాల విషయంలో సంఘములో ఉన్న కుటుంబాలు కులాలను చూసి వివాహం చేసుకోవడం మానడంలా. పాస్టర్ గారు, మా కులం అమ్మాయినే మేము చెయ్యాలి, మా అబ్బాయికి. మా కులం అబ్బాయినే చేయాలి, మా అమ్మాయికి. మరి దైవ చిత్తం సంగతి ఏమిటి? ఇలా చాలా మంది కుటుంబాలలో కులాలను బట్టి, మతాలను బట్టి, బంధువులను బట్టి, బంధువర్గాన్ని బట్టి రక్షణ పొందిన మీరు రక్షణ లేని వ్యక్తులకు ఇచ్చి మీ బిడ్డల వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. దైవ చిత్తములో లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. దైవ చిత్తములో లేని వాటిని తీసుకొచ్చి మీ గృహాల్లో పెట్టుకుంటున్నారు. దైవ చిత్తములో లేని హాగరుతో అబ్రహాము వెళ్ళాడు. ఎంత శోధించబడ్డాడో తెలుసా బిడ్డ? వారిరువురి మధ్య గొడవ ప్రారంభమైంది. శారా హాగర మధ్య. ఒకప్పుడు మంచిగానే ఉన్నారు వీరిద్దరు, ఒకప్పుడు మంచిగానే జీవించారు వీళ్ళిద్దరు. కానీ ఎప్పుడైతే అబ్రహాము హాగరుతో వెళ్ళాడో అది మొదలుకొని శారాకి హాగరుకు గొడవలు ప్రారంభమయ్యాయి. కారణం దేవుని చిత్తములో లేని హాగరు అబ్రహాము జీవితంలోకి రావడమే. అబ్రహాము జీవితంలోనికి ఎప్పుడైతే వచ్చిందో అబ్రహాము శోధించబడ్డాడు. ఈరోజు నీ బిడ్డలు ఎందుకు శోధించబడుతున్నారు? ఈరోజు నీ బిడ్డల జీవితాలు ఎందుకు పాడవుతున్నాయి? ఈరోజు మీ బిడ్డల జీవితాలు ఎందుకు నాశనం అవుతున్నాయి? ఈరోజు మీ బిడ్డలు ఎందుకు భయంకరమైనటువంటి పాప స్థితిలో కూరుకుపోతున్నారంటే దేవుని చిత్తములో లేని వాటిని జరిగించడమే. ఎందుకు నీ బిడ్డ వివాహం అయిన సంవత్సరానికి డివోర్స్ తీసుకుని రోడ్ల వెంట తిరుగుతుంది? ఎందుకు నీ బిడ్డ వివాహమైన సంవత్సరానికి డివోర్స్ తీసుకుని బిడ్డలను కానీ రోడ్ల చుట్టూరు తిరుగుతుంది? శాపం పాపంలో కూరుకుపోవడానికి గల కారణం దైవ చిత్తము లేని వివాహాలే. ఒక అర్ధరాత్రి వేళ నాకు ఫోన్ కాల్, ఒక అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండి ఉంటారో పాపమని నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఒక ఆవిడ, పాస్టర్ గారు మా పాపకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నానండి. మంచిదమ్మా, మీ సంఘంలో మా కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటావా? ఎందుకని ఇదే కులం అన్నా? మేము ఫలానా అని చెప్పింది. ఇప్పటి వరకు తల్లి మా చర్చిలోకి కొన్ని వందల వేల మంది వస్తారు, కానీ ఏ కులము అని ఎప్పుడు నేను ఎవరిని అడగలేదు. ఇటువంటి పెళ్ళిళ్ళ బ్రోకర్ని కాదు, పెళ్ళిళ్ళు చేసే సమయము నాకు లేదు. నువ్వు అయినా ప్రభువుని నమ్ముకున్నావు కదా, చర్చికి వెళ్తానంటున్నావు కదా, నీకెందుకు ఈ కులంతో పని ఏంటంటే, అది ఎట్లా పాస్టర్ గారు? దేవుడు దేవుడే, కులం కులమే. కులాన్ని వదలలేకపోతున్నారు. కులాన్ని చూసుకొని, బంధుత్వాన్ని చూసుకొని మీ బిడ్డలను రక్షణ పొందిన వారికి ఇవ్వకుండా
రక్షణ లేని మారు మనసు లేని వ్యక్తులకు ఇచ్చి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. నీ వివాహ విషయంలో దైవ చిత్తం ఉండాలి బిడ్డ. అదేంటి పాస్టర్ గారు 30 సంవత్సరాలు అయినా మరి వివాహ విషయంలో దేవుడు మాకు ఇంకా అవకాశం కల్పించకపోతే ఏం చేయమంటారు? అందుకోసమే మా బంధువుల అబ్బాయికి ఇచ్చేసానండి. నీకో సంగతి తెలుసా? ఇస్సాకు వివాహం అయ్యేటప్పటికీ ఇస్సాకు వయసు ఎంతో తెలుసా బిడ్డ? 40 సంవత్సరాలు, 40 years. 40 సంవత్సరాల వరకు ఇస్సాకు వివాహం చేయమని కానీ, ఇంకా నాకు దాటిపోతుంది వయసు అని కానీ తండ్రి దగ్గరకు వచ్చి ఏనాడు అడగలేదు బిడ్డ. దేవుని చిత్తములో మీ వివాహాలు ఉండాలి. ఒకవేళ నీ బిడ్డల వయసు దాటిపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో నాన్న, నీ బిడ్డలు జీవితాలు వయసు అంతా ముగించబడుతుందని నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వేం భయపడకో. వారికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ ప్రకారం ఖచ్చితంగా దేవుడు దైవ చిత్తములో మీ బిడ్డల వివాహాలను జరిగించుటకు శక్తిమంతుడు, సమర్థుడు. నీ వివాహాల విషయంలో దైవ చిత్తం కావాలి. వివాహ విషయంలోనే కాదు, మీ ఉద్యోగ విషయంలో దైవ చిత్తం కావాలి. దేవుని చిత్తము లేని ఉద్యోగాలు కూడా చేయకూడదు. దేవుని చిత్తములో లేని ఉద్యోగాల కోసం వెళ్ళకూడదు. ఒకవేళ ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి కృంగిపోయి ఉన్నావేమో బిడ్డ, ఎంత ప్రయత్నించినా జాబ్ రావటం లేదు పాస్టర్ గారు అని కృంగిపోయి ఉన్నావేమో, దేవుని చిత్తములో ఉన్న ఉద్యోగం కోసం కనిపెట్టావు. దేవుని చిత్తములో ఉన్న ఉద్యోగం కోసం నువ్వు కనిపెడితే ఖచ్చితంగా ఒక రోజున ఆ ఉద్యోగం నీ తలుపు తట్టుద్ది. వివాహ విషయంలోనే కాదు బిడ్డ, ఉద్యోగ విషయంలోనే కాదు బిడ్డ, స్నేహాలను ఎన్నుకునే విషయంలో కూడా దేవుని చిత్తం ఉండాలి. ఎవరితో పడితే వారితో స్నేహం చేయకూడదు. ఎవరితో పడితే వారితో కలిసి స్నేహాలు చేయకూడదు. దైవ స్నేహము దైవ చిత్తానుసారమైన స్నేహమే చేయాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవుని చిత్తములో ఉన్న వ్యక్తివైతే నువ్వు స్నేహం చేసే వ్యక్తి దైవ చిత్తములో లేడనుకో బిడ్డ, నీ ప్రార్థన జీవితానికి ఆటంకముగా ఉంటారు. నువ్వు సండే చర్చికి వెళ్ళాలని బయలుదేరితే వాడు సినిమాకి వెళ్దామని బయలుదేరి ఫోన్ చేస్తాడు. నీకు ఎటు వెళ్ళాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతావు. అందుకోసమే నువ్వు స్నేహితులను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా దైవ చిత్తములో ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి. వివాహ విషయంలో దైవ చిత్తం ఉండాలి, ఉద్యోగ విషయంలో దైవ చిత్తం ఉండాలి, స్నేహితులు ఎన్నుకునే విషయంలో దైవ చిత్తము ఉండాలి. అంతేకాదు సంఘాన్ని ఎన్నుకునే విషయంలో కూడా దైవ చిత్తం ఉండాలి. ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళకూడదు. దేవుడు నీ కోసం ఒక సేవకుణ్ణి నువ్వు పుట్టక ముందే ఎన్నుకుంటాడు. దేవుడు నీ కోసం ఒక దైవ జనుడిని ఎన్నుకొని నీ కోసం ఆయన పంపుతాడు. నువ్వున్న స్థలానికి దేవుడు తన సేవకుడిని పంపిస్తాడు. నువ్వు ఆ సేవకుడిని కనుగొనలేకపోయావు. చాలా మంది ఈ రోజుల్లో సంఘాలలో చేసే పొరపాటు అదే. చాలా మంది విశ్వాసులు చేస్తున్న పొరపాటు అదే. దేవుని చిత్తములో ఉన్న సంఘాన్ని ఎన్నుకోవాలి నువ్వు. దేవుని చిత్తములో ఉన్న సేవకుని ఎన్నుకోవాలి నువ్వు. దేవుని చిత్తములో ఉన్న సంఘములో నువ్వు నాటబడితే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. చాలామంది దైవ చిత్తమును తెలుసుకోలేక నువ్వు ఒక చర్చికి వెళ్ళాలనుకున్నప్పుడు, బిడ్డ వింటున్నావా, నువ్వు ఒక చర్చికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ముందు నీ ప్రార్థన గదిలో మోకరించు. యేసయ్యా, నేను ఇంతవరకు ఏ చర్చికి వెళ్ళలేదు యేసయ్యా, నేనంటూ ఒక మంచి చర్చిలో నాటబడాలి యేసయ్యా, నాకు సహాయం చేయండి, చూపించండి అని మాట్లాడు. దేవుడు నీకు ఖచ్చితంగా చూపిస్తాడు.
ఏదో పెద్ద పాస్టర్ గారని, లేదా పెద్ద సూట్ వేసుకుని వస్తాడని, లేదా పెద్ద చర్చ కట్టేశాడని నువ్వు తొందరపడి వెళ్ళేవి అనుకో, నీకు సంబంధించిన మాటలు అక్కడ దొరకవు. నీకు సంబంధించిన మాటలు నీవు ఎక్కడ వెళ్ళాలని దేవుడు ఉద్దేశించాడో, దైవ చిత్తములో నీ కొరకు ఏ మందిరాన్ని, ఏ సేవకుని ఏర్పాటు చేశాడో అక్కడ నుంచే ప్రజెంట్ చేయబడతాయి. నువ్వు అక్కడికి వెళితేనే దొరుకుతాయి నీకు ఆ మాటలు. దేవుని సన్నిధిలో కూర్చొని దైవ చిత్తం ఎక్కడుందో, నువ్వు ఏ మందిరానికి వెళ్ళాలో, నీ కొరకు ఏర్పాటు చేయబడిన సేవకుడు ఎవరో ప్రభువుని అడగాల. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు బయలుపరుస్తాడు, మాట్లాడు. పాస్టర్ గారు ఇన్ని మాటలు చెప్పారు, వివాహ విషయంలో కూడా మా ఆలోచన కాకుండా దేవుణ్ణి అడగాలంటున్నారు, ఉద్యోగ విషయంలో కూడా మా ఆలోచన కాకుండా దేవుణ్ణి అడగాలంటున్నారు, స్నేహితులను సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా మా ఆలోచన కాకుండా దేవుణ్ణి అడగాలంటున్నారు, చివరికి సంఘము వెళ్ళే విషయంలో కూడా ఏ సంఘానికి వెళ్ళాలో కూడా దేవుణ్ణి అడగాలంటున్నారు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఈ విషయాల్లో సహాయపడతాడా? 100% సహాయపడతాడు. అవును, ఎలా సహాయపడతాడో మీకు చూపిస్తాను. ఆయన పేరు ఎలియాజరు. ఎవరు ఎలియాజరు? అబ్రహాముకు నమ్మకమైన దాసుడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు అబ్రహాము వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు అబ్రహాము ఎలియాజరుని పిలిచి ఆయనకి ఈ విషయమంతా చెప్పి, ఫలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నా కుమారుడికి ఒక భార్య దేవుడు సిద్ధపరుస్తాడు, నీవు వెళ్ళి దేవుడు సిద్ధపరిచిన వ్యక్తిని తీసుకొని రాపో అన్నాడు. పేరు చెప్పలా, ఊరు చెప్పలా, ఇంటి అడ్రస్ ఇవ్వాల, ఇంటి నెంబర్ ఇవ్వాల, మొబైల్ నెంబర్ ఇవ్వాల, ఏమి ఇవ్వాల. ఎలియాజరు బయలుదేరాడు, ఒంటెలు కట్టుకున్నాడు, సామాగ్రి పెట్టుకున్నాడు, అన్ని వస్తువులు తీసుకున్నాడు, బయలుదేరాడు. మరి ఎలియాజరు అయినా చూడండి, మరి పేరు ఇవ్వండి, వాళ్ళు ఊరేదో చెప్పండి, వాళ్ళ ఇంటి పేరైనా చెప్పండి, వాళ్ళ ఇంటి నెంబర్ అయినా చెప్పండి, వీధి నెంబర్ అయినా చెప్పండి అనలా. బయలుదేరాడు. వెళ్తూ ఆ దేశపు సరిహద్దులలోనికి రాగానే ఎలియాజరు ఆగిపోయి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆదికాండము 24వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడ్డది ఈ మాట. చిత్తగించము అయ్యా, నేను ఈ బావి నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ ఊరిలో నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు సంబంధించిన భార్య ఉన్నది, స్త్రీ. కానీ ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ పేరు కానీ ఆవిడ విధి విధానాలు కానీ నాకేం తెలియదు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను ఇక్కడ ఉండి ప్రార్థిస్తున్నాను. ఈ బావి దగ్గరికి ఈ ఊరిలో నుంచి కొంతమంది ఖచ్చితంగా నీళ్లు చేదుకోవడానికి వస్తారు. ఆ చేదుకోవటానికి వచ్చే స్త్రీలలో ఒక స్త్రీని ఖచ్చితంగా నువ్వు నా యజమానుడు కుమారుడిని ఇస్సాకుకి ఇస్తావు. మరి ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. కాబట్టి నేను ప్రార్థిస్తూ ఉండగానే ఆ స్త్రీ ఇక్కడికి రావాలి. ఆ స్త్రీ వచ్చి తానే నన్ను అడగాల. ఈ ఒంటెలకు నేను నీళ్లు తోడి ఇస్తాను అని తానే అడగాల. ఎవరైతే అడుగుద్దో ఆ వ్యక్తి నా యజమానుడి ఇంటికి కోడలుగా రావాలని మోకరించి ప్రార్థిస్తున్నాను.
మీరు వాక్యం బైబిల్ తెరిచి ఉంటే చదువుకోండి. ఆయన ప్రార్థన ముగించక ముందే, ఎలియాజరు ప్రార్థన చాలింపక మునిపే ఒక అమ్మాయి రాని వచ్చేసింది. ఏవండి, మీరు చాలా దూర దేశం నుండి వస్తున్నట్లున్నారు, మీ ఒంటెలేమో బాగా దాహముగా ఉన్నట్లున్నాయి, ఈ ఒంటెలకు నేను నీళ్ళు చేది వచ్చా అని అడిగింది. వెంటనే ఎలియాజరు ప్రభువును స్తుతించడం ప్రారంభించాడు. సరాసరిగా ఆవిడని తీసుకున్న తన ఇంటికి వెళ్ళాడు. జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఆయన ఎందుకు పంపబడ్డాడో, అబ్రహాం ఎందుకు పంపించాడో ఆ వచ్చిన స్త్రీ ఇంటి తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఆవిడ పేరు రిబ్కా. తన తల్లిదండ్రులకు ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు రిబ్కాను పిలిచి, అమ్మా, ఈయనతో నువ్వు వెళ్ళగలవా అని అడుగుతున్నారు బిడ్డ. రిబ్కా ఇచ్చిన సమాధానం, నిజంగా ఈ వాక్యం వింటూ గనుక, ఓ చెల్లి, ఈ వాక్యం వింటూ గనుక ఉంటే నా ప్రియ బిడ్డ, రిబ్కా ఇచ్చిన సమాధానం, మమ్మీ, ఈయనెవరు నాకు తెలియదు, డాడీ, ఈయనెవరో నాకు తెలియదు, అసలు నేను చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను ఎలా వెళ్ళగలను చెప్పండి అని అనాలి. కానీ రిబ్కా వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు, చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు, చేసుకునే వ్యక్తికి ఏమేమి ఉందో తెలియదు, చేసుకునే వ్యక్తి ఏ ఊరు వాడో తెలియదు. తల్లిదండ్రులు అడగగానే రిబ్కా తల వంచి, మీరు వెళ్ళమంటే వెళతాను మమ్మీ. ఎంత గొప్ప మనసు అండి, నేను వెళతాను బిడ్డా. ఈ వాక్యాన్ని గనుక నువ్వు వింటూ ఉంటే దైవ చిత్తమునకు తల వంచు బిడ్డా. దేవుని చిత్తమును నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు తల వంచాలి బిడ్డ. రిబ్కా దైవ చిత్తమును నెరవేర్చడం కోసం ఎవరో ఎలియాజరు తెలియదు, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు మాట్లాడలే, అసలు అబ్రహాం ఎవరో తెలియదు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఎవరో తెలియదు. దేవుని చిత్తానికి లోబడి ఎలియాజరుతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడింది. దైవ చిత్తానికి లోబడింది కాబట్టి, దైవ చిత్తాన్ని జరిగించడానికి తల వంచింది కాబట్టి, ఇస్సాకు రిబ్కాల జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలుల దేశం, ఇశ్రాయేలుల జనాంగం ఏర్పడడానికి కారణం దైవ చిత్తములో రిబ్కా నిలబడటమే. బిడ్డ, నీ వివాహ విషయంలో నువ్వు తొందరపడక నాన్న. తల్లిదండ్రులైనటువంటి వ్యక్తులకు ఇక్కడ ఉంటే చెప్తున్నాను సేవకుడిగా, మీ బిడ్డల విషయాల్లో దేవుని చిత్తము లేకుండా చేయొద్దు. మీ బిడ్డలకు వయసు అయిపోతుందనో కంగారు పడి, లేకపోతే బంధువుల్లో ఎవరో దాటిపోతారేమో, వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని, మా కులస్తుడు, మా మతస్థుడు, మా ఇంటి వాడని నువ్వు గినక తొందరపడి ఇచ్చావే అనుకో బిడ్డ, వారి జీవితాలను నాశనం చేసిన వారు అవుతారు. మీరు ఈ సాయంత్రపు వేళ దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మతో ఉండి నా వేదనతో మాట్లాడుతున్నాను. దైవ చిత్తం నీ జీవితంలో నెరవేరాలి. దైవ చిత్తములోకి వెళ్ళకుండా అబ్రహాము చాలా శోధించబడ్డాడు కొద్ది రోజుల పాటు. కానీ తరువాత తెలుసుకొని దైవ చిత్తములోనికి వచ్చాడు.
అబ్రహాము దీవించబడ్డాడు. దైవ చిత్తమును ఎలా నెరవేర్చుకోవాలో ఎలియాజరు మనకు మాదిరికరంగా ఉన్నాడు. నీ బిడ్డల వివాహాల కొరకు నువ్వు ప్రార్థన చేయ బిడ్డ. మీ ఉద్యోగాల కోసం మీరు ప్రార్థన చేయండి బిడ్డ. మీ సంఘమును ఎన్నుకునే విషయంలో ప్రార్థన చేయండి బిడ్డ. మా బాబాయ్ కొడుకండి ఆ చర్చి పాస్టర్ గారు, అందుకని మేము అక్కడికి వెళ్తున్నాం. మా మామయ్య గారేనండి ఆ చర్చి నడిపేది, అందుకోసం మేము ఆ చర్చికి వెళ్తున్నాం. మీ మామయ్య చర్చ్ అని, మీ బాబాయ్ కొడుకు చర్చ్ అని నువ్వు చర్చికి వెళ్తే అక్కడ నీకేం దొరకదు. నీకు జీవము కలిగిన మాటలు దొరకాలంటే నీవు వెళ్ళే మందిరము దేవుని చిత్తములో ఉందా లేదో చూడాలి. అదేంటి పాస్టర్ గారు, ఆయన కూడా యేసు ప్రభు గురించి చెబుతాడు, మీరు కూడా యేసు ప్రభు గురించి చెప్తారు, ఇంకొక ఆయన యేసు ప్రభు గురించి చెప్తారు కదా, ఏం తేడా ఉంది? ఏ చర్చ్ అయితే ఏ చర్చికి వెళ్ళినా ప్రపంచంలో యేసు ప్రభు గురించి చెప్తారు, ఇంకొకరి గురించి ఎవరు చెప్పరు. దేవుని మందిరంలో యేసు ప్రభు గురించే చెబుతారు. ఏ సేవకుడైనా యేసు ప్రభు గురించి చెప్తాడు. కానీ అక్కడ నిలబడిన సేవకుడు ఏ సేవకుడైనా యేసు ప్రభు గురించి చెబుతాడు. కానీ వస్తున్న మాట యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుందో రావట్లేదు నువ్వు చూడాలి. అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ చెప్పనా? ఏ సేవకుడైనా యేసు ప్రభు గురించి చెబుతాడు. నా దగ్గరకు వచ్చిన అదే చెబుతే ఇంకొకటి దగ్గర పోయిన అదే చెబుతాడు. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నిలబడిన సేవకుడు నిలబడినప్పుడు సేవకుడి దగ్గర నుండి వస్తుందా ఆ మాట, దేవుని దగ్గర నుండి వస్తుందా అనేది నువ్వు చూడాలా. దైవ చిత్తములో ఉన్న మందిరాలు, దైవ చిత్తములో ఉన్న సేవకులు, వారి దగ్గర నుంచి రావు దేవుని మాటలు, అవి దేవుని దగ్గర నుండి వస్తాయి. అందుకోసమే నువ్వు ఎన్నిక చేసేటప్పుడు దేవా నేను ఏ మందిరానికి వెళ్ళాలి అని అడగాల. అబ్బా ఆయన చర్చిలోనండి అన్ని చైర్సే ఉంటాయండి, హాయిగా కూర్చోవచ్చండి, హాయిగా కూర్చుంటావు, ఇక్కడ హాయిగా కూర్చుంటావులే కానీ రేపు అక్కడ నరకంలో యాతన పడతావు, జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కూడా దైవ చిత్తాన్ని అడగాలి. ఎలియాజరు అడిగాడు కదా, నేను తీసుకుని వెళ్ళాలి ఆ అమ్మాయిని, ఎవరో నాకు తెలియదు, నేను ప్రార్థిస్తున్నా, ఆవిడ నా ముందుకు పంపించన్నాడు. అంతే. ఆయన ప్రార్థన ముగించక ముందే బిందె పట్టుకుని బయలుదేరింది రేపుక ఆ బావి దగ్గరికి. అబ్బా వచ్చే మిరాకల్, ఎంత గొప్ప దేవుడండి. నువ్వు ఆరాధించే దేవుడు, ప్రార్థించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు సమర్థుడైన దేవుడు. అందుకని నువ్వు నీ ఇష్టానుసారంగా నీ చిత్తమును నెరవేర్చుకోవడం కాదు, దైవ చిత్తానికి లోబడం. రిబ్కా ఇస్సాకుల వివాహం దైవ చిత్తం. అవును, మత్తయ్య గారు అబ్బాయి అండి, ఈయన తప్పదా ఇవ్వాలని, తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది. అందుకని ఏం చేస్తాం, రక్షించబడ్డా వాళ్ళు రక్షించబడ్డా, మా పాపేమో రక్షించబడ్డది, మా పాపేమో మారు మనసు పొందింది, చర్చిలో యూత్ లీడరు, క్వైర్ లీడరు, అబ్బో క్విజ్ పెడితే 100 పాయింట్లు వచ్చేస్తాయి, అసలు మా పాప ఇంటెలిజెంట్, అసలు మా చర్చిలో మా పాప తర్వాత ఎవరైనా. మరి మ్యారేజ్ చేసేటప్పుడు ఎందుకు ఇచ్చావు? వాడికి రక్షణ లేనివాడికి వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఏముందిలేండి పాస్టర్ గారు, మార్చుకుంటుంది, అవసరమైతే మార్చేసుకుంటుంది మా పాప. నాతో ఒక అబ్బాయి అలాగే ఉన్నాడు. నేనన్నాను, నువ్వు వివాహం తొందరపడి చేసుకోమాకరా బాబు అన్నాను ఒక అబ్బాయితో. ఆ బాబు అన్నాడు, లేదు లేదు పాస్టర్ గారు, నేను ఖచ్చితంగా ఆ పాపని చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. అరే అమ్మాయికి రక్షణ లేదు, మారు మనసు లేదు, ఎందుకు ఆవిడతో నీకు, అది దైవ చిత్తం కాదు అన్నాను. ఆయన నాతో అన్న మాట, పాస్టర్ గారు దెబ్బకు మార్చేస్తాడు, నీ కర్మ నన్ను వెళ్ళిపోయాను. ఆఫ్టర్ 1 year మా ఊరు కూరగాయలు అమ్మటానికి వచ్చాడు. కూరగాయలు అమ్మటానికి వచ్చాడు. అతను బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు, సేవకు వెళ్ళాల్సిన వ్యక్తి. కూరగాయల సంచి, కూరగాయల బుట్ట పట్టుకొని వచ్చాడు. రోడ్డు మీదకి నేను వెళ్ళగానే నన్ను చూసి ముఖం చాటేశాడు. నేను అడిగాను, ఏమయ్యా నువ్వు దైవ సేవకుని ట్రైనింగ్కి లేవు, కూరగాయల బుట్టి ఏంటి అన్నా.
ఏం చేయనన్నా, నువ్వు చెప్పిన మాట విన్నా బాగుండేది అన్నాడు. నేను ఆవిడని మార్చుకుందాం అనుకున్నాను, కానీ ఆవిడ నన్ను మార్చేసిందన్నా. ఇప్పుడు రోజు మా ఇద్దరి మధ్య శోధన, కొట్లాట, దెబ్బలాట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఇది కావాలి తెచ్చిపెట్టంటది. అందుకని మా డాడీ నాకు ఒక 3 ఎకరాల భూమిని కౌలుకిచ్చి అందులో కాయగూరల పంట వేసాడు, అమ్ముకొని బతుకుతున్నానన్నా. ఒక దైవ చిత్తములో నడవవలసిన మనుష్యుడు, ఒక దైవ జనుడుగా ప్రజలకు దేవుని మాటలు ప్రకటించాల్సిన మనుష్యుడు, లక్షలాది మందికి దేవుని సువార్తను ప్రకటించాల్సిన ఒక దైవజనుడు, నశించిపోతున్న ఆత్మలను రక్షించవలసిన దైవజనుడు, లోకంలో పడిపోయి, లోక ఆలోచనలో పడిపోయి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఆఖరికి కాయగూరలు అమ్మేవాడిగా మారిపోయాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఒకవేళ నువ్వు దైవ చిత్తమును నెరవేర్చకుండా నువ్వు జీవితంలో ఇంకా ఇంకా సొంత కార్యాలను చూసుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడు నిన్ను పిలుస్తుంటే దేవుని సేవకు రమ్మని, సేవకుడా ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ దేవుని సేవను మర్చిపోయి తిరుగుతున్నావేమో తమ్ముడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేయించాలనుకుంటున్నాడు నాన్న. నిన్ను ఒక సంఘములో గొప్పగా నాటి వాడుకోవాలనుకుంటున్నాడు బిడ్డ. కానీ చాలా మంది ఈ రోజున దేవుని సేవకుని ట్రైనింగ్కి వెళ్ళి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సేవ చేయలేక ఉద్యోగాలు చేసేవారు చాలా మంది. నిన్ను సంఘములో పరిచారకుడిగా నాటితే పరిచర్య చేయి. నిన్ను సంఘములో ఏ పని కొరకైతే దేవుడు పిలుస్తాడో ఆ పని చేయి. ఒకవేళ దేవుని సేవకుడి దగ్గర పనిచేసే ఒక పాత్రగా దేవుడిని పిలిచాడు అనుకో, అంతే పని చేయి. ఒకవేళ దేవుని మందిరములో నువ్వు దేవుని మందిరమును ఓడటానికి పిలిచాడు అనుకో, ఓడవటానికి అందుకే పని చేయి. ఒకవేళ దేవుని సంఘములో నువ్వు ఉంటున్న సంఘములో ఇంకేదైనా చిన్న చిన్న పనుల కొరకే నిన్ను నియమించాడు అనుకో, ఆ పనిలోనే ఉండు. కానీ దేవుని చిత్తములో లేకుండా ఏ పని చేయొద్దు. కొంతమంది సేవకు పిలవకపోయిన సేవకు వచ్చేస్తున్నారు, దేవుడి పిలుపు లేకుండానే సేవకు వచ్చేస్తున్నారు. రకరకాలైన ఆలోచనలతో, రకరకాలైన దర్శనాలతో, రకరకాలైన ఉద్దేశాలతో దేవుడు వారిని పిలవకపోయినా అపవాది వారిని ప్రలోభపెట్టి వారి జీవితాలను దేవుని చిత్తములో నుంచి తప్పించడానికి సాతానుడు వేసే పన్నాగములో కూడా చాలా మంది విశ్వాసులు పడిపోతున్నారు. దేవుని చిత్తం ఉంటే, దేవుని ఉద్దేశం అయితే, దేవుని ప్రణాళిక ఉంటే నువ్వు చేయి తప్పులేదు. కానీ దేవుని చిత్తము నువ్వు ఒక సంఘములో విశ్వాసగా ఉండటం అయితే నువ్వు అలాగనే ఉండు. ఒక సంఘములో ఊడ్చే వ్యక్తిగా ఉండటం అయితే అలాగనే ఉండు. ఒక సంఘములో పాటలు పాడే వ్యక్తిగా ఉంటే అలానే ఉండు. ఒక సంఘములో ఒక వాలంటీర్ చేయడానికి ఉండే వ్యక్తిగా అయితే అలాగనే పని చేయి. కానీ దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్ళకు. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలంటే ఎలియాజరు చేసిన పని నువ్వు కూడా చెయ్యి. ఎలియాజరు చేశాడు, ప్రార్థించాడు, అడిగాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకండి. దేవుని చిత్తములో లేనిదని తెచ్చిపెట్టుకోకండి. దైవ చిత్తములో లేని వివాహాలు చేసుకోకండి. దైవ చిత్తములో లేని పరిచర్య కూడా చేయకండి. చాలామంది ఈ రోజుల్లో నన్ను సూటిగా కొంతమంది అడిగారు, రియల్గా చెప్తున్నాను. పాస్టర్ గారు అండి, మా అవుట్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి, మీ వెంటేసుకుని కొంచెం తిప్పరాదండి. నాకు సేపు ఏం మాట్లాడాలో అర్థం కాల.
ఏంటన్నా? 10th ఫెయిల్ అయ్యాడండి. వాడికి ఎంత చదివించాలనుకున్నామో మేము, వాడు 10th ఫెయిల్ అయ్యాడు. మీ వెంటేసుకొని తిప్పుకొని సేవలో అంటే నేను కొద్దిసేపు ఆగన్నాను. నేను 10th ఫెయిల్ అవ్వలేదుగా అన్నా. మీరు 10th ఫెయిల్ అవ్వలేదా అంది. నేను 10th ఫెయిల్ అయ్యి నీకు చెప్పానా? నేను 10th ఫెయిల్ అవ్వలా, నేను 10th ఫెయిల్ అవ్వలా, నేను గ్రాడ్యుయేట్ చేసి ఏమనుకుంటున్నా నన్ను అన్నా. 10th ఫెయిల్ అయ్యి ఏం లేక సేవ చేస్తున్నారేమో అనుకున్నానండి అంది. అంటే చాలామంది మనుషుల యొక్క ఉద్దేశం, సేవ చేసే వాళ్ళు ఎవరంటే 10th ఫెయిల్ అయ్యి భోజనానికి లేక పరిస్థితులు బాగోక సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు. పొరపాటు. ఉద్యోగాలు వదిలి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు వదిలి వచ్చిన వారు ఉన్నారు, ఆస్తులు వదిలి వచ్చిన వారు ఉన్నారు, సంపదలు వదిలి వచ్చిన వారు ఉన్నారు, చదువును వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని సేవలా ఈరోజు ప్రపంచంలో అత్యద్భుతంగా వాడబడుతున్న దైవజనుల్లో వారందరూ చదువులను కనుక మీరు ఆలోచిస్తే ఉన్నతమైన చదువులు చదివిన వారే. చదువు లేని వ్యక్తులు తీసుకొచ్చి సేవలో పెడతామని వారేం చేయలేదు, వారేం చదువుకోవట్లేదని నువ్వు ప్రయత్నించకు. అలా దైవ చిత్తములో లేని సేవ చేయొద్దు. దేవుని సేవ చేస్తే ఏదో గొప్ప గౌరవం వస్తుంది, డబ్బులు వస్తాయి, మంచిగా మనం శుభ్రంగా బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో. అసలు జరగని పని. దేవుని సేవ అంటే పట్టుపరుపు మీద కూర్చునేది కాదు, ముళ్ళ కుర్చీలో కూర్చోబెడతాడు దేవుడు తీసుకొచ్చి. సేవకుడు నడిచే త్రోవ ముళ్ళు, సేవకుడు వెళ్ళే మార్గాలన్నీ భయంకరమైన శోధనలు, సేవకుడు నడిచే మార్గం భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో నలిపేశాడండి మమ్మల్ని, పిండేశాడండి మమ్మల్ని, పిండేశాడు. చదువు లేక సేవకు రాలా, ఉద్యోగం చేయలేక సేవకు రాలా, కుటుంబంలో ఏమి తిండి తినడానికి పరిస్థితులు లేక సేవకు రాలా, అన్నిటిని వదులుకొని సేవకొచ్చాం. తల్లిని తండ్రిని ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టేసాయి కోసం వచ్చాం. సహోదరుడా, ఒకవేళ దేవుని చిత్తంలో లేకుండా నువ్వు సేవ చేస్తున్నావా, అది ఫలించదు బిడ్డ. దేవుని చిత్తములో లేకుండా పని చేయాలని ప్రయత్నిస్తున్నావా, అది ఫలించదు. ఈ రాత్రి వేళ సాయంత్రపు వేళ నువ్వు దైవ చిత్తములో లేకుండా పని చేయొద్దు. దైవ చిత్తం ఉంటే ఆగొద్దు. దైవ చిత్తమును నువ్వు నెరవేర్చు. దైవ చిత్తమును నెరవేర్చే కుటుంబాలు, సేవకులు, పరిచర్య క్రీస్తు ప్రభువు రాకడ వరకు నిలిచి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ టెలివిజన్ ముందు ఇప్పటి వరకు వాక్యం విన్న బిడ్డలారా, దేవుని సేవకుడిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. లోకములో ఉన్న ఆశలన్నీ గతించిపోతున్నాయి. కానీ దైవజనుడు అంటున్నాడు, దైవ చిత్తమును నెరవేర్చేవారు నిరంతరం నిలిచి ఉంటారు. అబ్రహామా, నేను చూపించు దేశానికి రా. అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డాడు. కానీ అబ్రహాము కొన్ని పొరపాట్లు చేశాడు. దేవుని చిత్తములు లేని లోతును తెరహను తెచ్చుకున్నాడు, శోధించబడ్డాడు. దేవుని చిత్తములు లేని హాగరును తెచ్చిపెట్టుకున్నాడు, శోధించబడ్డాడు. మీ జీవితాల్లో కూడా దైవ చిత్తము లేని వాటిని తెచ్చిపెట్టుకుంటున్నారా? దైవ చిత్తము లేని సేవ చేస్తున్నావా? దైవ చిత్తము లేని పరిచర్య చేయడానికి సంతోషపడుతూ ఉబలాట పడుతున్నావా?
దైవ చిత్తము లేని దానిని చెయ్యాలని పరుగులు పెడుతున్నావా? వద్దా, దేవుని చిత్తములో లేని దాని జోలికి వెళ్ళకు. దేవుని చిత్తములో ఉన్నది చేయకుండా ఆగకు. తండ్రి, నీ బిడ్డలు చాలా మంది నీ చిత్తములో లేని వివాహాలు చేసుకున్నారు, నీ చిత్తములో లేని పరిచర్య చేస్తున్నారు, నీ చిత్తములో లేని స్నేహితులను సెలెక్ట్ చేసుకుంటున్నారు, నీ చిత్తములో లేని సంఘాలకు వెళుతున్నారు. అందుకని వారి జీవితాలు శూన్యం మిగిలిపోయింది. వారిని క్షమించండి. ఇది మొదలుకొని ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ దైవ చిత్తానుసారంగా నడవడానికి వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, వారికి వివేకము దయచేయండి. ఎందరైతే ఇది మొదలుకొని మేము దైవ చిత్తము ప్రకారము జీవిస్తామని నిర్ణయించుకున్నారు, వారి నిర్ణయాలను మీరు ఆమోదించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.